అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాశ్మీర్ పహల్గామ్లో అయితే టూరిస్టుల పైన కూడా ఉగ్రవాదులు దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఏ విధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ జిల్లాలో అఖిల భారత శాంతి సంఘం ఆధ్వర్యంలో కూడా ఒక సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి జగ్జీవన్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదే అంశంపైన కొంతమంది సంఘ నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, ఉద్దేశం ఏంది, సభ ఉద్దేశం? ఈరోజు కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో సభను నిర్వహించడం జరిగింది రెడ్ క్రాస్ బిల్డింగ్లో. తర్వాత ఇక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా ర్యాలీగా చేసి ఇక్కడ ఆ సభను ముగిస్తున్నాము. ఈ సందర్భంగా సభ చేసిన తీర్మానము, ఈ దేశంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మత విభజన జరగనీయము, ఈ దేశంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉగ్రవాదుల ఆటల్ని మేము కొనసాగించమని చెప్పి ఐక్యంగా ఒక తీర్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అన్ని మతాల వారు ఒక ఐక్యంగా ఉండడం కొరకు ఒక చర్చలు జరిగే ఒక ప్రాతిపదికను తీసుకురావాలని చెప్పి కూడా ఈ సభ నిర్ణయించింది. ఈ సభ సందర్భంగా మేము ఒకటే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఉగ్రవాదుల యొక్క ఉనికి ఈ దేశంలో లేకుండా చేయాలి, మతోన్మాదం యొక్క ఉనికి ఈ దేశంలో లేకుండా చేయాలి. ఈ దేశంలో ప్రజలందరూ కూడా సౌఖ్యంగా శాంతియుతంగా జీవించే పరిస్థితిని కొనసాగించాలని చెప్పి అటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలని చెప్పి అటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ ఉంటే శాంతి సంఘీభావం సంఘం పూర్తిగా మద్దతు తెలియజేస్తుందని చెప్పి కూడా సభ తీర్మానం చేయడం జరిగింది. రైట్. ముఖ్యంగా అంటే మొన్న జరిగిన కాశ్మీర్ ఉగ్రవాదులు కూడా మతం ఏ మతం అని వాళ్ళు కాల్చి చంపిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చనిపోయిన బంధువులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదులు ఏ విధంగా ఈ చొరబడి ఈ మున్వతానికి పాల్పడ్డారు? ఒకటి, ఉగ్రవాదులు అనేది చాలా స్పష్టంగా ఈ దేశంలో మతం అనేది చాలా సెన్సిటివ్గా మారిందని వాళ్ళు గ్రహించినందుకు హిందువుల ముస్లింల తేల్చి వాళ్ళ బట్టలిప్పి వాళ్ళ మతాన్ని అడిగి చంపడం జరిగింది. కానీ ఈ దేశ గొప్పతనం ఏంటంటే అంత చేసిన ఎవరు హిందువులు భావోద్రేకానికి గురై మైనార్టీల మీద దాడులు చేయాలి. కాశ్మీర్ ప్రజలు మెజార్టీ ముస్లింలు ఉన్నప్పటికీ వాళ్ళని కాపాడడం కొరకు ఆదిల్ హుసేన్ తన ప్రాణాన్ని బలిదానం చేసిండు. అంటే వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయని చెప్పి పాలకులు కూడా ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అటువంటి ఉగ్రవాదులు చొరబడకుండా పూర్తిగా ఆర్మీ సంరక్షణ ఉండాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి సార్, కాశ్మీర్లో కూడా ఉగ్రవాదులు చొరబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేంద్రం భద్రత విఫలమైనట్టు పూర్తిగా భద్రతా వైఫల్యంగా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు కాపాడాలంటే మొత్తం వ్యవస్థ అంతా బలోపేతంగా లేదు. మన భారతదేశంలో ఎన్ని రక్షణ సౌకర్యాలు కల్పించినా కూడా దొంగలు, ఉగ్రవాదులు చంపాలనుకుంటే చంపే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రభుత్వాలు ఎంత రక్షణ కల్పించినా కూడా దాన్ని ఆపలేకపోతున్నారు. అందువల్ల ఈ సమస్యల యొక్క మూలాల్లోకి ముందుగా పోవాలి. దేని కారణంగా ఉగ్రవాదం బలిపడుతుంది, ఎవరు దీన్ని తయారు చేస్తున్నారు, దానికోసం మనం ఏం చేయాలి? ఉగ్రవాదులు శిక్షించాల్సిందే, ఏమాత్రం అనుమానం లేదు. ఆ ఉగ్రవాదానికి కారణభూతమైనటువంటి వ్యక్తులు ఎవరు? రాజుల, రారాజుల, నాయకుల, ప్రజానాయకుల, సంఘ విద్రోహుల, పరమ మూర్ఖుల, వాళ్లను ఏరిపారేయాలి. ఈ ఉగ్రవాదం ఎక్కడి నుంచి పుడుతుందో మనకు తెలుసు. ప్రజానాయకులు, రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఉద్బోధల వల్ల, అడ్డమైన ఉపన్యాసాల వల్ల ఉగ్రవాదులు పెట్టేగిపోతున్నారు. వాళ్ళకి అడ్డమైన సౌకర్యాలు, ధన సహాయం, డబ్బు సహాయం, హోదా సహాయం ఎవరు కల్పిస్తున్నారు? ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాలు నిర్వీర్యపరచాలి, అక్కడ నుంచి వాళ్ళని తేటాచాలి. అప్పుడే సమస్య యొక్క మూలంలోకి పోగలుగుతాం, పరిష్కరించగలుగుతాం. కేవలం ఉగ్రవాదులను మట్టుబెట్టడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. వాళ్ళు పోతే మళ్ళీ ఒకరు వస్తారు. వందల వేల మందిని తయారు చేస్తున్నారు. కాబట్టి సమస్య మూలాల్లోకి పరిష్కరించాలి, వెళ్ళాలి. ఆ దిశలో మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. సంఘంలో చైతన్యవంతులైన ప్రజలు కూడా ఈ యజ్ఞంలో పాల్గొవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ముఖ్యంగా కూడా అయితే కశ్మీర్ ఉగ్రవాదులు చేసినటువంటి కొన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా కొందరిని చంపేయడం జరిగింది. అలాగే కేంద్రం ఏ విధంగా ఒకవేళ యుద్ధం చేస్తే ఏ విధంగా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేయడానికి ఆల్రెడీ నిర్ణయించింది, ఏం అనుమానం లేదు. 2 సార్లు 3 సార్లు 100 సార్లు కూడా ఉగ్రవాదులు మన దేశంలో ప్రవేశించి జనాల ప్రాణాన్ని హరిస్తున్నారు. దానికి అంతం పలకాలి కదా ఒకానొక దశలో. పలకపోతే ఎట్లంటే నో కాంప్రమైజ్ అట్ ఆల్, చివరి వరకు తీసుకుని వెళ్లాల్సిందే. ఆ ఉగ్రవాదం యొక్క మూలాలను విరగొట్టాలి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ దాపురించకుండా మన ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఉగ్రవాదం నశిస్తుంది. ఇది పాకిస్తాన్తో కావచ్చు, బంగ్లాదేశ్తో కావచ్చు, కాశ్మీర్లో ఉండే ఉగ్రవాదులతో కావచ్చు. వాళ్ళను తెగటార్చాలి, ఉద్యమం యొక్క వెన్ను విరవాలి. అప్పుడే ఇది నశిస్తుంది. ఉద్బోధాల వల్ల, ఉపన్యాసాల వల్ల ఏమాత్రం లాభం ఉండదు. దీన్ని మనం ఫిజికల్గా ఎలిమినేట్ చేయాల్సిందే. తర్వాత సిద్ధాంతాలు, ఆచరణ అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా అయితే ఉగ్రవాదుల మూలాలను ఖచ్చితంగా అరికట్టి ఖచ్చితంగా శిక్షించాలి, వారికి మూలాలను లేకుండా చేయాలని చెప్పి కూడా ఈ సభలో నిర్ణయించినట్టు కూడా తెలియజేస్తుంది. ఏదైతే కేంద్రం తీసుకున్న యుద్ధానికి కాయరాస్తుంది, ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. ఉగ్రవాదులు ఎటువంటి వారైనా కూడా ఒకసారి 2 సార్లు చూసాము. ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు అమాయక ప్రాణాలు తీస్తున్న వారి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే మేము సహకరిస్తామని కూడా వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.